పశ్చిమాసియా భగ్గుమంది ఇజ్రాయెల్ పైన ఇరాన్ ప్రతీకార చర్యలకు తెగబడింది. ఓవైపు హెజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సమయంలో ఇరాన్ సైతం రంగప్రవేశం చేసింది. ఇజ్రాయెల్ పైన ప్రత్యక్ష దాడికి దిగింది. క్షిపణుల వర్షం కురిపించింది. బాంబుల మోత మోగించింది. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇజ్రాయెల్ పైన ఇరాన్ వందలాది క్షిపణులతో దాడులు చేసింది. టెల్ అవీవ్, జెరూసలేం సమీపంలో వరుసగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దీంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్ల మోతతో ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రజలందరూ వెంటనే బంకర్లు, షెల్టర్లలోకి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్ 400కు పైగా క్షిపణులు ప్రయోగించింది. ఇజ్రాయెల్ రక్షణ కవచమైన ఐరన్ డ్రోమ్ ను ఛేదించుకొని మిసైళ్ల వర్షం కురిపించింది. దీంతో ఇజ్రాయెల్లో ఎటు చూసినా మిసైళ్లు, రాకెట్లే కనిపించాయి. అయితే వెంటనే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు యాక్టివ్ అయ్యాయి. ఐరన్ డ్రోమ్ వంటి సాంకేతిక వ్యవస్థలు క్షిపణులను ధీటుగా ఎదుర్కొన్నాయి. బాణాల్లా దూసుకువచ్చిన ఇరాన్ క్షిపణులు భయానక వాతావరణం సృష్టించాయి. ఇజ్రాయెల్ చరిత్రలో ఎన్నడూ చూడనటువంటి దాడులతో హోరెత్తించాయి. కొన్ని క్షిపణులు నేలలోకి దూసుకు వెళ్లగా మరికొన్ని భవంతుల స్లాబులపై పడిపోయాయి. ఇంకొన్ని రోడ్లపై పడిపోయి మంటలు రాజుకున్నాయి. భూమిపైన భారీ గుంతలను ఏర్పరిచాయి. తమ మిసైళ్లను 80% లక్ష్యాలను ఛేదించినట్లు ఇరాన్ పేర్కొంది. 1 కోటి మంది ఇజ్రాయెల్ పౌరులే టార్గెట్ గా ఇరాన్ దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది. అయితే ఈ దాడికి సంబంధించి రష్యాకు ముందే సమాచారం ఇచ్చింది ఇరాన్. ఒక్కసారిగా ఇరాన్ మిసైల్ దాడులు మొదలవడంతో లక్షలాది మంది ఇజ్రాయెల్ వాసులు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. Oh God. Okay guys, we got to get off the roof. These are coming down right next to us here. They're coming down. One just about. We got to go inside. Oh God. Okay guys, we got to get off the roof. These are fucking yeah. వెస్ట్ బ్యాంక్ లోని జెరికాలో రాకెట్ శిథిలాలు పడి ఒకరు మృతి చెందగా మృతుల సంఖ్య ఎక్కువే ఉంటుందని కూడా తెలుస్తోంది. ఇజ్రాయెల్ పైన క్షిపణుల ప్రయోగం అనంతరం ఇరాన్ స్పందించింది. హమాస్ చీఫ్ హనియే, హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా హత్యలకు ప్రతీకారంగానే క్షిపణి దాడులకు పాల్పడినట్లు తెలిపింది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రతి దాడులు చేస్తే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు పేర్కొంది ఇరాన్. మరోవైపు ఇరాన్ కు ఇజ్రాయెల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ తప్పు చేసిందన్న నెతన్యాహు ఆ దేశం తీవ్ర పరిస్థితులను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. ఎప్పుడు ఎలా దాడి చేస్తామో త్వరలోనే చూస్తారని పేర్కొన్నారు. అమెరికా తమకు మద్దతుగా నిలిచిందన్న ఆయన ప్రపంచమంతా తమకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఇజ్రాయెల్ కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తెలిపారు. తమ జాతీయ భద్రతా బృందంతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన బైడెన్ ఇజ్రాయెల్ ను లక్ష్యంగా చేసుకున్న క్షిపణులను కూల్చివేయాలని తమ సైన్యాన్ని ఆదేశించాడు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నందున ఇజ్రాయెల్లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ఇండియన్ ఎంబసీ సూచించింది. స్థానిక అధికారులు సూచించిన భద్రతా నియమాలకు అనుగుణంగా వ్యవహరించాలని తెలిపింది. అనవసర ప్రయాణాలు చేయొద్దని,
సురక్షిత ప్రాంతాలకు దగ్గరగా ఉండాలని పేర్కొంది. భారత పౌరులందరి రక్షణకు ఇజ్రాయెల్తో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది. ఇరాన్ దాడితో ఇజ్రాయెల్ ప్రత్యర్థులు సంబరాలు చేసుకున్నారు. లెబనాన్, గాజాలోని ప్రజలు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. జోర్డాన్, ఇరాక్ ప్రజలు వీధుల్లోకి వచ్చి డాన్సులు చేశారు. Oh God. Okay guys, we got to get off the roof. These are coming down right next to us here. Fucking nangyayari kami Iran. Fucking nangyayari kami Iran. Fucking nangyayari kami Iran. ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడితో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. గతంలో పరోక్షంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఈ రెండు దేశాలు ఫేస్ టు ఫేస్ ఎప్పుడూ తలపడలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ పైన దాడి చేస్తే పశ్చిమాసియాలో మరో యుద్ధానికి బీజం పడినట్లవుతుంది. ఆయుధపరంగా, సైనిక పరంగా ఈ రెండు దేశాలు దేనికదే ప్రత్యేకతను కలిగి ఉంది. సైనిక బలంలో ఇరాన్ ప్రపంచంలోనే 14వ స్థానంలో ఉండగా ఇజ్రాయెల్ 17వ ర్యాంకులో ఉంది. ఇరాన్ వద్ద ఉన్న ప్రధాన అస్త్రాలు బాలిస్టిక్ క్షిపణులు, సాయుధ డ్రోన్లు. వీటికి ఆ దేశం పెద్ద సంఖ్యలో అభివృద్ధి చేసింది కూడా. పశ్చిమాసియాలో ఇంత పెద్ద సంఖ్యలో ఇలాంటి అస్త్రాలను కలిగిన దేశం మరొకటి లేదు. 3000 వరకు క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నాయి. వాటిలో కొన్ని 12 నిమిషాల్లోగా ఇజ్రాయెల్ను చేరుకోగలవు. క్రూజ్ క్షిపణులు చేరుకునేందుకు 2 గంటల సమయం, డ్రోన్లు చేరుకునేందుకు 9 గంటల సమయం పడుతుంది. అలాగే ఇరాన్ వద్ద KH-55 అనే క్రూజ్ క్షిపణులు కూడా ఉన్నాయి. గగనతలం నుంచి ప్రయోగించే వీలున్న ఈ అస్త్రం అణు వార్ హెడ్ ను మోసుకెళ్లగలదు. 3000 కిలోమీటర్ల దూరం పయనించగలదు. ఖలీద్ ఫర్జ్ అనే నౌక విధ్వంసక క్షిపణి కూడా ఇరాన్ సొంతం. అది 1000 కిలోల వార్ హెడ్ ను 300 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లగలదు. సాయుధ డ్రోన్ల ఉత్పత్తిలో ఇరాన్ ముందుంటుంది. రష్యా సహా అనేక దేశాలకు వీటిని ఎగుమతి చేస్తోంది. యుక్రెయిన్ పైన ప్రయోగిస్తున్న షాయిద్ డ్రోన్లు ఇరాన్ సరఫరా చేసినవే. కొద్ది నెలల కిందట మొహజర్ 10 అనే అధునాతన డ్రోన్ ను ఇరాన్ అభివృద్ధి చేసింది. ఇది 2000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. 300 కిలోల ఆయుధాలతో 24 గంటలు గగన విహారం చేయగలదు. హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని అభివృద్ధి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇలాంటి అస్త్రాలు ధ్వని కన్నా 5 రెట్లు వేగంగా దూసుకెళ్లగలవు. అలాగే ఇరాన్ అమ్ముల పొదిలోని ప్రధాన గగనతల రక్షణ వ్యవస్థ S-300 ఇజ్రాయెల్ వద్ద ఉన్న ఆధునిక వ్యవస్థలతో పోలిస్తే ఇది వెనుకబడే ఉంటుంది. దేశీయంగా ఉత్పత్తి చేసిన బావర్ 373 అస్త్రాలు, ఆర్మాన్, అజరక్షక్ వ్యవస్థలు ఇరాన్ వద్ద ఉన్నాయి.
ఇజ్రాయెల్ వద్ద కూడా శక్తివంతమైన క్షిపణులు ఉన్నాయి. అందులో ఖండాంతర అస్త్రాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ క్షిపణుల్లో ప్రధానమైనవి జెరికో 1, జెరికో 2, జెరికో 3, జెరికో 3 5000 కిలోమీటర్ల రేంజ్ ను ఛేదించగలవు. ఇంకా స్వల్ప శ్రేణి లోరా, డైలాలా, గాబ్రియల్ క్షిపణులు ఉన్నాయి. గగనతల రక్షణలో ఇజ్రాయెల్ది తిరుగులేని శక్తి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లలో 99% ఆకాశంలోనే కూల్చివేసి తమ సత్తా చాటారు. ప్రత్యర్థి క్షిపణులు గాల్లోనే పేల్చేయగల పేట్రియాట్, యారో, డెవిల్ స్లింగ్, ఐరన్ డోమ్ వంటి వ్యవస్థలు ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయి. అలాగే ఇజ్రాయెల్ వద్ద కూడా భారీగానే డ్రోన్లు ఉన్నాయి. అయితే వీటిలో చాలా వరకు ఆయుధాలు మోసుకెళ్లేవి కావు. అవి ప్రధానంగా నిఘా, సమాచార సేకరణకు ఉద్దేశించినవే. ఇరాన్ అణువాయుధాలను నిర్మించడానికి ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు ఉన్నప్పటికీ అవి వార్ హెడ్ లోనే అమర్చడానికి అనువుగా సిద్ధమయ్యాయనే దానిపై స్పష్టత లేదు. మరోవైపు ఇజ్రాయెల్ వద్ద 90 అణుబాంబులు ఉన్నట్లు అంచనా. దీనికి తోడు 800 కిలో టన్నుల నుంచి 12 మెగా టన్నుల సామర్థ్యం కలిగిన అణు, థర్మో న్యూక్లియర్ వార్ హెడ్లను మోసుకెళ్లే ఖండాంతర క్షిపణులను ఆ దేశం అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. Your Vater. Yo, HBO. సైనిక పరంగా ఇరాన్, ఇజ్రాయెల్ శక్తివంతమైన దేశాలే. జనాభా విస్తీర్ణ పరంగా ఇజ్రాయెల్తో పోలిస్తే ఇరాన్ చాలా పెద్దది. సంఖ్యాపరంగా కూడా ఇరాన్ వద్ద ఉన్న ఆయుధ సంపత్తి ఎక్కువే. అయితే 1979 నుంచి వివిధ రూపాల్లో ఇరాన్ ఆంక్షలు ఎదుర్కొంటోంది. ఇరాన్ వద్ద ఉన్న సాంప్రదాయ ఆయుధాల్లో చాలా వరకు కాలం చెల్లినవే. ఇజ్రాయెల్ వద్ద అధునాతన ఆయుధ సంపత్తి ఉంది. అలాగే ఇజ్రాయెల్ సైన్యం కూడా అత్యంత సుశిక్షితమైనది. ఇరాన్ సైన్యంలో రెవల్యూషనరీ గార్డ్స్, ఖుద్స్ ఫోర్ట్లకు సాంప్రదాయేతర యుద్ధాల్లో మంచి నైపుణ్యం ఉంది. మొత్తంగా చూస్తే ఇజ్రాయెల్, ఇరాన్ వేటికవే బలాన్ని కలిగి ఉన్నాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే ప్రజా ఆస్తి నష్టం భారీగానే ఉంటుంది. యుద్ధం కాకుండా చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. Oh God. Okay, guys, we got to get off the roof. These are coming down right next to us here. They're coming down. One just about. We got to go inside. Oh God. Okay, guys, we got to. అమెరికా హెచ్చరించినట్లుగానే పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్, ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు తెగబడింది. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయెల్ బాంబుల మోతతో దద్దరిల్లింది. ఓవైపు లెబనాన్లో హెజ్బుల్లా స్థావరాలపైన ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూ ఉండగా
మరోవైపు ఇరాన్ సైతం రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాదాపు 400కు పైగా క్షిపణులతో దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడుల తర్వాత ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా సైరన్లు మోగాయి. ప్రజలు అప్రమత్తమయ్యారు. టెల్ అవీవ్, జెరూసలేం సమీపంలో వరుసగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దీంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ప్రజలు షెల్టర్స్ లో ఉండాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇజ్రాయెల్ కూడా ఈ దాడులకు సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ వ్యూహాలను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ పూర్తి సన్నద్ధతతో ఉంది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా లెబనాన్ రాజధాని బీరూట్ లో భీకర దాడులు చేయడంతో పాటు లెబనాన్ ప్రజలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ పగ్గం వదిలేది లేదని, ఇరాన్ క్షిపణి దాడులకు ప్రతీకార చర్యలు తప్పవని స్పష్టం చేసింది. వైట్ హౌస్ ఈ పరిణామాలను ముందే అంచనా వేసి ఇజ్రాయెల్ కు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. Oh God. Okay, guys, we got to get off the roof. These are coming down right next to us here.